హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే మొగలై చికెన్ దమ్ బిర్యానీ అండి. మనకి హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాను. తర్వాత చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. వాటిని బిర్యానీ గిన్నెలోకి తీసుకోవాలి. చికెన్ ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవాలి. అప్పుడే మనకి మొగలాయి బిర్యానీ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇందులోకి నేను 3 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసానండి. మనకి మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ రావాలంటే ఫ్రెష్ క్రీమ్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇంట్లో పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పెరుగు వేసుకోవాలండి. పెరుగు తగినంత వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వేసాను. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పుదీనా. ఈ మొగలై చికెన్ దమ్ బిర్యానీ కోసం మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలండి. ఈ మ్యారినేషన్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఇందులో కొత్తిమీర వేసానండి. పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ చూపించినవి 2 అనాస పువ్వు, చిన్నది దాచిన చెక్క, 2 ఇలాచి, 2 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, జాపత్రి వేసానండి. తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇక్కడ చూపించిన హోల్ గరం మసాలా మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా పొడి, అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే రుచి మరింత పెరుగుతుందండి. 2 కూడా ఫ్రెష్గా చేసి వేసాను. తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసాక బాగా కలుపుకోవాలి. మనకి మొగలై చికెన్ దమ్ బిర్యానీకి ఈ చికెన్ మ్యారినేషన్ మెయిన్ పార్ట్ అండి. ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా కోట్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు కూడా బాగా మిక్స్ చేయాలండి. అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఎప్పుడు ఒకేలా బిర్యానీ చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి. ఒకసారి ఇలా మొగలై చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఒకసారి లెవెల్గా చేసుకొని మూత పెట్టి మ్యారినేషన్ చేసుకోవాలండి. 1 గంట పాటు ఖచ్చితంగా మ్యారినేషన్ చేసుకోవాలండి. ఒకవేళ టైం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసానండి. 1 గంట పాటు మ్యారినేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి చికెన్ మ్యారినేషన్ అవుతూ ఉంటుందండి. చికెన్ దమ్ బిర్యానీ కోసం మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగాలు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి కట్ చేసుకుని. ఇది కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వాటర్ హీట్ అయ్యాకనే వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రైస్కి తగినంత వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 చెక్క నిమ్మరసం వేసానండి. తర్వాత ఆయిల్ వేయాలి. నిమ్మరసం ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ రైస్ పొడి పొడిగా రావాలంటే నిమ్మరసం ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టాను. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఉడికించుకోవాలి. రైస్ వేసాక ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ మొత్తం వేసేసాను. వేసేసాక ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. రైస్ మనకి 60% ఉడికితే సరిపోతుందండి.
రైస్ ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు మనకి ఇక్కడ చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది. మూత తీయగానే మంచి స్మెల్ వచ్చిందండి. తర్వాత నేను ఇక్కడ ఒక గిన్నెలోకి కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీ అంటే మనకి బిర్యానీ గిన్నెకి ఇలా గోధుమ పిండి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ బాగా దమ్ అవుతుంది. ఇలా గోధుమ పిండిని బిర్యానీ గిన్నె అంచున మొత్తం కూడా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇలా 60% ఉడికితే చాలు, పలుగ్గా ఉండాలి. ఇప్పుడు నేను గిన్నె మొత్తం కూడా అంచున గోధుమ పిండి పెట్టేసానండి. తర్వాత ఇందులోకి రైస్ కూడా ఉడికిపోయింది కదా, రైస్ని బిర్యానీ గిన్నెలో వేసేసుకోవాలి. రైస్ ఉడికిపోయిన వెంటనే వేసేసుకోవాలండి. కొంచెం లేట్ అయితే మనకి రైస్ ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది. అప్పుడు బిర్యానీ కొంచెం ఎక్కువ ఉడుకుతుంది కదండి, టేస్ట్ అంత బాగోదు. పలుగ్గా ఉన్నప్పుడే వేడి మీద వెంటనే బిర్యానీ గిన్నెలోకి షిఫ్ట్ చేసేయాలి. నేను రైస్ మొత్తం కూడా బిర్యానీ గిన్నెలో వేసేసానండి. ఇప్పుడు మనం పైనుంచి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇందులో పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. మనకి మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ అంటే నెయ్యి, ఫ్రెష్ క్రీము, డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉండాలండి, పెరుగు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇలా నెయ్యి వేసాక మనం మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలండి, అప్పుడు పిండికి బాగా అతుక్కుంటుంది. ఇలా ప్రెస్ చేసాక ఇది స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత 35 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలండి. మనం గోధుమ పిండితో క్లోజ్ చేసాం కాబట్టి ఆవిరి బయటికి పోకుండా బాగా దమ్ అవుతుంది. మొత్తం 40 నిమిషాలు టైం పడుతుందండి మనకి బిర్యానీ రెడీ అవ్వడానికి. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల వరకు మూత తీయకూడదండి. 10 నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి. తర్వాత ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం గోధుమ పిండిని ఇలా చాకుతో తీసేసుకోవాలి. చల్లారిపోతే అది ఆరిపోతుందండి, అప్పుడు గిన్నెకి అతుక్కుపోతుంది. ఇప్పుడు నేను మొత్తం కూడా గోధుమ పిండి తీసేసానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. హోటల్కి మించిన రుచితో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు చికెన్ పీస్ కూడా చూపిస్తున్నానండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది దీని టేస్ట్. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, రైస్ పొడి పొడిగా వచ్చిందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.